Demanding analysis and forecasting. అంటే ఏంటంటే ముందు జాగ్రత్తగానే దాన్ని డిమాండ్ని అనాలిసిస్ చేయడం. నెక్స్ట్ ప్రైసింగ్ అండ్ కాంపిటేటివ్ స్ట్రాటజీ. అంటే ఇప్పుడు మార్కెట్లో ఉంటాయి కదా ప్రోడక్ట్స్, ఆ ఉన్న ప్రోడక్ట్స్ కంటే ఎంత ఉన్నాయో రేట్ కాస్ట్ చూసుకోవాలి, దాన్ని తగ్గించి ఇవ్వాలి. ప్రోడక్ట్ అండ్ కాస్ట్ అనాలిసిస్ అంటే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అయ్యే కాస్ట్ ఎంతని అనాలిసిస్ చేయండి. రిసోర్స్ అలొకేషన్ అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ మాత్రమే అమ్మాలి. అంటే సపోజ్ వింటర్ సీజన్లో రైనీ సీజన్లో ఇన్పుట్స్ అమ్ముతాం, అలాగా ఎప్పుడైతే అవసరమైతే వాటిని అమ్మాలి. ప్రాఫిట్ అనాలిసిస్, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ అంటే దాంట్లో వచ్చిన ప్రాఫిట్ అనేది అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ అంటే మనం పెట్టుబడి పెట్టాం ప్రోడక్ట్కి, దానికి ఎంతైతే అవుతుందో దానికి క్యాపిటల్ అనాలిసిస్. స్ట్రాటజీస్ ఆఫ్ ప్లానింగ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ చేయడానికి దాన్ని డిమాండ్లో తీసుకురావడానికి చేసే ప్లానింగ్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్.